మనందరికీ తెలుసు కదా! రీసెంట్‌గా అయితే కొంపెల్ల మాధవి లత అనేమో బాగా చాలా ఫేమస్ అయింది. ఆమె ఫేమస్ కావడానికి కారణం ఏందంటే, ఆమె హైదరాబాద్‌లో అసదుద్దీన్ ఓవైసీగా పోటీ చేయడం కారణంగా అయితే ఆమె యొక్క పేరైతే చాలా పాపులర్ అయింది. ఎందుకు పాపులర్ అయిందంటే మనందరికీ తెలుసు. హైదరాబాద్‌లో పార్లమెంట్ నియోజకవర్గంలో అసదుద్దీన్ ఇంతవరకు కొట్టిన వాళ్ళే లేరు. అలాంటి వ్యక్తి మీద ఈమె పోటీ చేయడం వల్ల ఒక్కసారిగా అటు రాష్ట్రం మొత్తం ఫేమస్ అయింది. నిజంగానే ఒక్కసారన్నా అసదుద్దీన్ ఓవైసీని ఓడించాలని చెప్పేసి అట్లా పార్టీలకు అతీతంగా అయితే అందరూ ఆమెని సపోర్ట్ చేయడం అయితే ప్రారంభిస్తున్నారు. ఈ సందర్భంగా అయితే ఆమె మీద కొన్ని విమర్శలు అయితే వస్తున్నాయి. ఆమె మీద కొన్ని విమర్శలు ఎలా వస్తున్నాయంటే, కొందరు కాంగ్రెస్ నాయకులు మరియు కొందరు ఎంఐఎం నాయకులు అయితే ఆమె మీద కొన్ని విమర్శలు అయితే చేస్తున్నారు. అదేంటి అంటే, ఆమె యొక్క ఫాస్ట్ లైఫ్‌లోకి వెళ్తే ఆమె ఇప్పుడున్న సాంప్రదాయ దుస్తులు అయితే ధరించేది కాదని, ఆమె ఎన్నికల్లో ప్రజల యొక్క హిందువుల యొక్క ఓట్లు పొందడం కోసం మరియు ఆమె యొక్క హావభావాలను మార్చుకుందని మనందరికీ తెలుసు. కోవిడ్ సమయంలో విరించి హాస్పిటల్ చేసిన అరాచకాలు, వాళ్ళు చేసిన మోసాలు, ప్రజల దగ్గర కోవిడ్ సమయంలో డబ్బులు లాగిన విధానాలు, వాటన్నిటి గురించి అయితే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కీలకమైన స్పోక్స్ పర్సన్ ఆమె కాలవ సుజాత అయితే చెప్పడం జరిగింది. ఏదేమైనా కానీ ఆమె ఎన్నికల కోసమే ఇలాంటి స్టంట్లు చేస్తుందని, అంటే ఆమె నిజంగా హిందూ సాంప్రదాయం మీద భక్తి ఉన్న ఆమె మొదటి నుంచి హిందూ సాంప్రదాయాల పట్ల చాలా అభిమానంతో ఉండాలి. కాకపోతే ఆమె ఇప్పుడు ప్రస్తుతానికి అయితే లిప్టిక్ పెట్టుకోవట్లేదు. ఆమె రీసెంట్గా ఇచ్చిన ఇంటర్వ్యూలో అయితే ఆమె లిప్టిక్స్ వాటన్నిటిని అవాయిడ్ చేయాలని చెప్పింది. కాకపోతే ఆమె ఫస్ట్ వీడియోలో చూసుకుంటే ఆమె యొక్క హెయిర్ ఇట్లా వదిలేయడం కానీ, లిప్టిక్ పెట్టుకోవడం కానీ, వెస్ట్రన్ డ్రెస్సులు వేసుకోవడం కానీ, అంటే ఆమె గతంలో అయితే ఏమని చెప్పింది, అందరూ హిందూ సంప్రదాయాలు పాటించాలి, ఇట్లా ఉండాలి, మన వెస్ట్రన్ డ్రెస్ని తీసేయాలి, చర్చ్ కల్చర్ని తీసేయాలి. కాకపోతే ఆమె ఫాస్ట్లో అయితే ఇవన్నీ చేసింది. ఆమె యొక్క టికెట్ కోసం అని చెప్పేసి ఇప్పుడు ఇలా హావభావాలు మార్చుకుందని చెప్పేసి చాలామంది అయితే ఆమె కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వ్యక్తి అయితే కొంత టార్గెట్ చేస్తున్నారు, కొన్ని విమర్శలు చేస్తున్నారు. ఆమె నిజంగా హిందువుల పట్ల మరి ప్రేమ ఉంటే ఆమె ఇవ్వాలి కదా. మరి విరించి హాస్పిటల్ మీద ఎందుకు అన్ని విమర్శలు వస్తాయి? నిజంగా సేవ చేసే వాళ్ళు అయితే, నిజంగా మీకు రాజకీయాల మీద అంత అభిమానం ఉంటే, మీరు హిందూ ధర్మాన్ని కాపాడే వాళ్ళు అయితే, ఎంతమంది హిందువులకి మీరు ఉచితంగా ట్రీట్మెంట్ చేశారని అయితే ఆమె రకరకాల విమర్శలకి తెలియనుతుంది. చూడాలి ఈ యొక్క విమర్శల మీద ఎంత నిజం ఉందో అనేది భవిష్యత్తులో తెలియాలి. ఏమైనా కానీ ఆమెనైతే ప్రస్తుతం అటు ఎంఐఎం పార్టీకి సంబంధించిన వాళ్ళు, కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి సంబంధించిన వాళ్ళు టార్గెట్ చేస్తున్నారు.